విజయవాడలో బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగిందని మేయర్ గారు చెప్తున్నారు. ఏం అభివృద్ధి చేశారు? చెత్త పన్నులు వేయటం మీ అభివృద్ధి, ఇంటి పన్నులు పెంచడం మీ అభివృద్ధి, నేల ఛార్జీలు డ్రైనేజ్ ఛార్జీలు పెంచడం అభివృద్ధి. ప్రజలను పీల్చిపిప్పి చేస్తూ ఉన్నారు. విజయవాడలో కనీసం సిగ్గుపడట్లా. అంతకుముందు తెలుగుదేశమైనా ఇవాళ వైసీపీ అయినా ఎమ్మెల్యేలు గెలిచి ఏం చేశారు, మేయర్లుగా గెలిచి ఏం చేశారు? విజయవాడ నగరాన్ని తీవ్రమైన నిర్లక్ష్యం చేశారు. ఒక్క సరైన ఫ్లైఓవర్ బ్రిడ్జి ఉందా విజయవాడకి? సెంట్రల్ నియోజకవర్గంలో 15 ఏళ్ళు అయింది గుణదల ఫ్లైఓవర్ బ్రిడ్జి శంకుస్థాపన చేసి. మొండి గోడలు కనబడుతున్నాయి. సిగ్గుపడండి. మధురా నగర్ అండర్ బ్రిడ్జి ఎన్ని రోజులు కడతారు? కట్టినా అది పూర్తయినా పనికొస్తుందా? మధురా నగర్ పప్పుల మిల్ దగ్గర రైల్వే గేట్ తప్ప ఇంతవరకు అసలు బ్రిడ్జి గురించి ఊసే లేదు. యాంబే కాలనీ అండర్ బ్రిడ్జి ఊసే లేదు. రోడ్లు ఎలా ఉన్నాయి? దానికి తోడు విజయవాడలో కనీసం ఈ 5 ఏళ్ల కాలంలో చెప్పుకోదగిన ఒక్క ప్రాజెక్ట్ ఎక్కడన్నా ఉందా? ఒక్క అభివృద్ధి ఉందా? ఆఖరి సిగ్గులేదు. కార్పొరేషన్ ఆఫీసు గత 8 ఏళ్ల నుండి నగరపాలక సంస్థ కార్యాలయం సగంలో ఆగిపోయిందంటే సిగ్గుపడాలి. అభివృద్ధి గురించి గొప్పలు చెప్పుకున్నారు. దోమలు చెండాడుకు తింటున్నాయి. డ్రైనేజీ కాలువలు 540 కోట్ల రూపాయలు డబ్బు విడుదలైతే ఆ డబ్బును కూడా ఖర్చు పెట్టుకోలేని తెలుగుదేశం వైసీపీ కార్పొరేషన్ విజయవాడలో ఉన్నాయి. చెత్త చెదారం పారిశుద్ధ్యం దెబ్బతింటా ఉంది. రోడ్లు అధ్వానమైన పరిస్థితుల్లో ఉన్నాయి. లైట్ పోతే వేసే నాదుడు లేడు. మీరు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. అందుకే ఏం పాపం చేశారు విజయవాడ జనం? హైదరాబాద్ బాగుపడుతుందా? విశాఖపట్నం చూసి విజయవాడ ఎలా ఉంది? ఇంతకాలం పనిచేసినటువంటి ప్రభుత్వాలు ఎమ్మెల్యేలు ఏం చేశారు విజయవాడకి? ఇప్పుడు రాజధాని 1 అన్నారు, 3 అన్నారు. అసలు రాజధానే లేకుండా చేశారు. విజయవాడలో ఏముందని చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే ఒక్క పరిశ్రమ ఉందా? ఒక్క ఐటీ రంగం ఉందా? దేశ విదేశాలకు వెళ్ళాల్సిందేనా? ఇదేనా మీరు విజయవాడను బాగు చేసింది? అందుకే విజయవాడని ఈ పార్టీలు ప్రభుత్వాలన్నీ నిర్లక్ష్యం చేసింది. అసెంబ్లీలో విజయవాడ తరఫున మాట్లాడుకున్న దమ్మున్న నాయకులు ఒక్కళ్ళు లేరు. అందుకే ఇటువంటి వాళ్ళకి బుద్ధి చెప్పండి. పార్టీలకు అతీతంగా కమ్యూనిస్టులను గెలిపించండి. సిపిఎం పార్టీ ప్రజల తరఫున గొంతు విప్పుతాం. ఈసారి తెలుగుదేశాన్ని చూశారు, వైసీపీని చూశారు. సిపిఎంని కమ్యూనిస్టుల్ని అసెంబ్లీకి పంపండి. అసెంబ్లీ అంటే బూతులు తిట్టుకోవటం కాదు, ఏళ్ళ నాళ్ళు వాళ్ళ వేళ్ళు. ఈ పార్టీ ఆ పార్టీ కప్పల దగ్గరలాగా మారటం కాదు, నీతిగా పనిచేస్తాం. అలాగే విజయవాడలో 10 ఏళ్ళు కమ్యూనిస్టు పాలనలో బాగు చేశాం. కొండల మీదకి నీళ్ళు ఇచ్చాం. సింగనగర్ ప్రాంతానికి మంచి నీళ్ళు ఇచ్చాం. ఫ్లైఓవర్ బ్రిడ్జీలు బుడమేరు మీద వంతెనే కాదు, విజయవాడలో పన్నులు పెంచకుండా మంచి పరిపాలన అందించాం. అటువంటి కమ్యూనిస్టుల్ని శాసనసభకు పంపితే సిపిఎంని మమ్మల్ని శాసనసభకు పంపండి. పంపితే ప్రభుత్వంతో రాష్ట్రంతో అయినా కేంద్రంతో అయినా పోరాడగలం. ఇవాళేమేని కేంద్రాన్ని మోడీని నిలదీసేటువంటి దమ్మున్న పార్టీలు కాదు, లొంగిపోయిన పార్టీలు ఇవి. అటు రాష్ట్ర ప్రభుత్వాన్నైనా, ముఖ్యమంత్రినైనా, ప్రధానమంత్రినైనా, లేదు కేంద్రాన్నైనా, రాష్ట్రాన్నైనా పోరాడి సాధించగలంగా నీతి దమ్మున్నటువంటి సిపిఎంని అసెంబ్లీకి పంపండి. మీ పార్టీ ఏదైనా కావచ్చు. పార్టీలకు అతీతంగా విజయవాడను మారుద్దాం. విజయవాడను బాగు చేసుకుందాం. విజయవాడను అభివృద్ధి చేద్దాం. ఇంకా ఈ నిర్లక్ష్యం విజయవాడ మీద సాగటానికి వీల్లేదు. విజయవాడ జనం అంటే దద్దమ్మలాగా లేరు. విజయవాడ జనం తరపున వాడిని వినిపిద్దాం. అందుకే ఈ సెంట్రల్ నియోజకవర్గం నుండి సిపిఎం పార్టీని ఎమ్మెల్యేగా గెలిపించండి, మమ్మల్ని అసెంబ్లీకి పంపండి అని మీకు సవినయంగా విజ్ఞప్తి చేస్తూ సిపిఎం జనశంఖారావం సాగిస్తూ ఉన్నాం. ఈ యాత్రలో కూడా మీరందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తాం.